సో చంద్రబాబు పరిపాలనకి జగన్ పరిపాలన తేడా చెప్పండి సార్. పరిపాలనకి తేడా ఏంటంటే ఆడి పరిపాలన వేరు, ఈడి పరిపాలన వేరు సార్. అంతేగాని ఈడికాడికి తేడా ఏం లేదు. ఆడేంటంటే ఫ్యాక్టరీలో మంచి చెడ్డ చేస్తాడు, ఈయన ఏంటంటే జనాలకు డబ్బులు ఇస్తారు. అదనమాట. ఆయన చేతన ఏంటంటే పరిపాలన తేడా అంటే చెప్పలేని సార్. అది చంద్రబాబుకి పూర్వం అంత రాదు. ఎందుకంటే ఎంత తిరిగినా ఏం చేసినా సరే రాదు సార్. ఇప్పుడు ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే జనంలోకి వెళ్దండి. ఇప్పుడు మీరు ఏంటంటే 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తే జనాల్లోకి వెళ్తుందండి. ఓ ఫ్యాక్టరీ పెట్టాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందండి. అదే 10 రూపాయలు ఇవ్వాలంటే ఇప్పుడు అయిపోతుందండి. అదే అంచేత తేడా అన్నది జనాలు ఆలోచించరండి. అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే అది కొంతవరకు మెరుగుపడవచ్చు. కానీ ఇండివిజువల్ అయితే మాత్రం వైఎస్ఆర్ వస్తుంది. అందులో అనుమానం కూడా లేదు. ఎందుకంటారు సార్, మీకు ఏదైనా ఫ్యాక్టరీ మంచో చెడ్డో పెట్టారంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది సార్. పోలవరం ఉందండి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అదే మీకు ఇవాళ 10,000 ఇచ్చారనుకోండి, జగన్ గుర్తుంటుందండి. అదనమాట. అంచేతన ఏంటంటే ముందు ఆలోచన ఎవరికీ లేదు సార్ ఈ రోజుల్లో. ఎప్పుడు తప్పుడే. ఈ జగన్ వచ్చిన పోలవరం చేయలేరు సార్. డబ్బులు ఎక్కడ ఉన్నాయి చేయడానికి? ఎవరు చేయలేరు. ఏంటంటే అన్నీ మానేసైనా సరే దాని మీద పడ్డాడు. ఎందుకంటారా, ఏదో చేద్దాం, అందరికీ పనికి వస్తుంది, బాగుంటుంది అన్న ఐడియా మీద దాని మీద దృష్టి పెట్టాడు. ఏదో ఫ్యాక్టరీలు కానీ ఇవి కానీ అది కానీ. రోజు స్టీల్ ప్లాంట్ ఉంది సార్, ఎంతమంది బతుకుతున్నారు? అలాగే ఆటోకి 50,000 ఇచ్చే 10,000 ఇచ్చినా సరే వాళ్ళు ఇంకేటి ఆ పూటకే కదా. దాని మీద జనాలకి ఏంటంటే వీడి మీద ఉంటుంది కానీ ఆడి మీద ఉండదు. సింగల్గా ఏమైనా పోటీ చేస్తే ఆడే వస్తాడండి. అదే ప్రభుత్వం వస్తుందండి. లేదు సార్. ఎందుకంటారా, ఎంత పసుపు కుంకాలు ఇచ్చినా సరే ఆడు జనాల్లోకి వెళ్ళలేడు. ఎందుకంటే కొత్తగా వచ్చాడు కాబట్టి ఒకసారి చూద్దాం అంటే అందరూ వచ్చినా రాదులండి. అదనమాట. ఇంకేదైనా అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ బిడ్డ ఎలాగ ఉంది అలాగ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఆలోచన మనిషిని చూసేద్దామని కూడా లేదండి. ఇప్పుడు మనకి తెలుగుదేశంలోని ఎంతమంది సీనియర్లు పోయారు. ఇక్కడ ఎస్కోట్లోని కోళ్ళ లలిత్ కుమార్ మరి ఎవడు కూడా ఆలోచించాడు. ఎవ్వడూ కూడా తెలియదు, మనిషే తెలియదు అసలు ఎస్కోట్లోని. అది అక్కడ గజపతినగర్ నియోజకవర్గం నుంచి నిలబడితే పోటీ చేసి పోయాడు ఎవడు, డాక్టర్ మీద. అలాంటోడు మీకు ఊరు లేదు, పేరు లేదు, ఏమీ లేదు, ఇక్కడికి వచ్చి గెలిచాడంటే అర్థం ఏంటండి? అంచేతను ఇప్పుడు మనిషిని చూడలేదు, ఇప్పుడు మనసు చూడలేదు. అదనమాట. అంచేతను ఏంటంటే జనాలు ఎలాగున్నారంటే ఇప్పుడు ఆలోచన ఏం లేదు సార్. మీరు 1000 ఇచ్చినా మీకు కొడతారు, 4,000 ఇచ్చినా వాళ్ళకి కొడతారు, ఓటు ఎవరికి వేస్తారో తెలియదు. అలాగ ఉందన్నమాట. అంచేతను పరిపాలన బాగుందే బాగోలేదని ఎవరు చూడలేదు సార్. చంద్రబాబు పార్టీ ఏం చేయాలి సార్? చంద్రబాబు పార్టీ మళ్ళీ పూర్వవైపు రావాలంటే ఎవరు రావాలంటే మళ్ళీ ఏంటంటే కొత్త క్యాండిడేట్ ఎవరైనా రావాలండి. వస్తే కానీ ఏంటంటే లోకేష్ కూడా అసలు టాలెంట్ ఉండదండి. ఎందుకంటే మాట్లాడలేడు, ఫేస్ వాల్యూ లేదు, ఏమీ లేదు. ఏదో చంద్రబాబు నాయుడు కొడుకని మాట్లాడడం తప్ప కానీ ఏమీ లేదు కదా. అదనమాట. జూనియర్ ఎన్టీఆర్ రాడు, పార్టీ పెట్టడు, ఈడున్నతాడు. ఎందుకంటే వాళ్ళు అయిపోతుంది సార్. ఇది అన్నాళ్ళు ఉంటుంది, ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. సినిమా ఫీల్డ్ అలా కాదు కదా, ఆడ జీవితం అంతా ఉండదు. అంచేత ఎన్టీ రామారావు వెయిట్ చేసాడు, లాస్ట్ మూమెంట్లో వచ్చాడు కానీ సెంటర్లో రాలేదు కదా. జూనియర్ ఎన్టీఆర్ ఏదంటే క్యానవిజ్కి వచ్చే రావాలి కానండి, పార్టీ గురించి రాడండి. అది ఎట్టి పరిస్థితుల్లో రాడు. ఆడి భవిష్యత్తు ఆడి పిల్లలు పోతారు కదా. చంద్రబాబు నాయుడు నుంచి నాకు లాస్ట్ ఛాన్స్ మరి రాజకీయం. అవునండి, టైం అయిపోతుంది. ఇంకా లాస్ట్ అయితే ముందేటి. ఆడికి వయసు అయిపోయినప్పుడు ఇప్పుడే తిరగలేకపోతాండి. ఇప్పుడు లల్లు ప్రసాద్ అని వీళ్ళని వాళ్ళని ఉన్నారండి. వాళ్ళకి అలా మాట అనేకూడదు, అందరికీ తెలిసిన విషయమే కదా. లాస్ట్ మూమెంట్ అన్నది లాస్ట్ మూమెంటే. ఎంతవరకు అండి పథకాలు? ఎంతవరకు పథకాలు కరెక్ట్ కాదు సార్. ఎందుకు కరెక్ట్ కాదంటే స్టాండర్డ్ కాదు కదా. ఇప్పుడు మీ వస్తువులు అనేవి స్టాండర్డ్ అయితే పర్వాలేదండి. అప్పుడు కాకపోతే కదా. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు నాకే పెన్షన్ ఇస్తాను సార్,
కనీసం నెల రోజులు కూడా ఉండదు కదా, 2 రోజులతోనే అయిపోద్ది. 250 250 అలాగే ఒక 10,000 ఉందండి, 10 రోజులు కూడా ఉండదు కదా. ఓ ఫ్యాక్టరీలో జాయిన్ అయినారనుకోండి, కనీసం మీకు జీవితమైనా బాగుపడుతుంది కదా. మీ పిల్లలు జల్లలు అందరూ కూడా అంచేతన ఏంటంటే ఈ పథకాలు అన్నవి ఇప్పుడుకిప్పుడే మళ్ళీ చూడండి, ఇటు వస్తే ఇవేవి ఉండవు. ఎందుకంటే తట్టుకోలేరు. ఎందుకంటే డబ్బులు ఉండాలి కదండి తట్టుకోవాలంటే. ఏంటంటే ఒకసారి వచ్చారు, మరి ఏదోలాగా పెట్టాలి చేయాలి, అదనమాట. మళ్ళీ వస్తే ఏవి ఉండవు. ఏ జెండా ఎగురుతుంది అనుకుంటారు మీరు? ఏ జెండా ఎగరబోతుంది? ఏ జెండా వీళ్ళు ముగ్గురు ఎవడి మట్టుగాలు నిలబడితే వైఎస్ఆర్ ఎగురుతుంది, అందులోనే అనుమానం లేదు. నేను టీడీపీ అవ్వచ్చు, ఇంకో పార్టీ అవ్వచ్చు, ఇంకో పార్టీ ఉన్నదాని గురించి చెప్తాను నేను. లేదు కలిసి పోటీ పోతే అప్పుడు చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ళు పరిపాలన ఇంతవరకు ఒక రాజధాని కూడా కట్టలేదు కదా ఇక్కడ. కట్టలేరండి, ఎలా కడతారు సార్ వాళ్ళు? నేను కమ్మేదాలేను, నేను ఇల్లు ఎక్కడ కడతాను? అదే అనమాట. ఎవరైనా అంతే కదా సార్. మీరు కారులో తిరగాలంటే అవదు కదా. ఆయన చేతను అది 3 రాజధానులు అంటే ఈ 3 ప్రాంతాలు కూడా అదేంటంటే చెరిగిపోకుండా ఉండడానికి. అటుపోతే ఇటేనా వస్తుంది, ఇటుపోతే అటేనా వస్తుంది. అదే అది 3 రాజధానులు. అంతేగాని రుచి కూడా తావడమే తప్ప కానీ కట్టడం ఉండదు. అది అలాంటి ఉంటాయి. పవన్ కళ్యాణ్ సీట్లు నాకు వస్తాయి. పవన్ అది ఉంటుందే, ఆయనకు వస్తే 10-15 వస్తాయి. అంతేగాని గాలి ఈసినంత మాత్రాన ఓట్లు ఇవ్వద్దు సార్. ఎంత 10 లక్షలు ఇచ్చినా, 5 లక్షలు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎందుకంటే జనాలు కూడా ఆలోచిస్తారు కదా సార్. ఇప్పుడు జగన్ కంటే కేడర్ చాలా ఎక్కువ ఉంది, స్టాండర్డ్ ఉన్నాయి. ఇది అలా కాదు కదా, రావడం జెండా పట్టుకోవడం 10 రోజులు తిరగడం వెళ్ళిపోవడం, మళ్ళీ ఎప్పుడో కనిపించడు. మళ్ళీ చెప్పుకుందాం అనేసాడు, ఎక్కడ కనిపించడు కదా. ఎక్కడ చేసినా వస్తాడు రావచ్చు, ఎందుకంటే అప్పుడు ఓడిపోయారు కాబట్టి, కాకపోతే అభిమానం ఉండొచ్చు. అది ఆయన చేతన ఏంటంటే పవన్ కళ్యాణ్ కాదు ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ వస్తే జనాలు రావచ్చు సార్, అది జరగని పని అది. ఎందుకంటే అన్ని విధాలా స్టాండర్డ్ చేసుకుంటాడు పార్టీ ఏదైనా సరే జగన్. ఇప్పుడు కడుపు మండిపోతుంది, ఇప్పుడు అన్నం పెట్టినోడినే చూస్తారు కదా. ఎప్పుడో బియ్యం తెచ్చి వండిసేవని చేసిన తర్వాత అంటే ఈడు ఉంటాడు ఇక్కడ. అదే అంచేతన ఏంటంటే వీళ్ళందరూ స్టాండర్డ్ పథకాలు అంటాను కానీ అది ఇప్పుడు చెల్లదండి, జనాల్లోకి వెళ్దండి. అదనమాట. ఇప్పుడు మళ్ళీ జగన్ అవుతారండి ఇప్పుడు డెఫినెట్గా. వీళ్ళు ఎవడు మట్టుగా నిలబడితే ఆడవుతాడు, తక్కువైనా సరే. మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తారు. ముగ్గురు కాకుండా బీజేపీ నొక్కేసి జనసేన వీళ్ళు కలిస్తే మాకు బాగుంటుంది.